ఆ ఏరియా వాళ్ళకి ఇవ్వద్దు పెన్షను అని ఆపేశారు వాలంటీర్తో చెప్పి. మరి ఏం చేయమంటారంటే వాళ్ళని వచ్చి మమ్మల్ని వచ్చి మాతో మాట్లాడమనండి అని చెప్పారు. వీళ్ళు కొన్ని చోట్ల వాలంటీర్లు ఆ విషయమే చెప్పారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, ఆపేయమంటున్నారు అన్నటువంటిది. ఏది సచివాలయ సిబ్బంది. అట్లాంటి సిచ్యువేషన్ గతంలో లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఇదంతా ఏంటంటే పబ్లిక్ చూడాలంతే. ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కాపాడుకునే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ముందు? ఉండదు నాకు తెలిసి. ఆ విషయంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. అంటే మాతో నాయకులు టచ్ లో ఉన్నారు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని టీడీపీ చేస్తున్న ప్రచారం ఓన్లీ ఒక అలర్టేనా, థ్రెట్టేనా, నిజంగా లేదా? వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి కేవలం 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు అంతే కదా, చంద్రబాబు గారి దగ్గర నుంచి 4 మించి వెళ్ళాల. అవును. దానికి రీజన్ ఏంటి, అవతల తీసుకోవాలా జగను. ఆ 4 కూడా కండవాలే లేదు కదా, వాళ్ళ పార్టీ మారలేదు, సపోర్ట్ గా ఉన్నారు, మద్దతుదారులుగా అంతే. అట్లా గెలవ చేస్తారా లేదా డైరెక్ట్ గా పార్టీలో తీసుకుంటారా అంటే చూడాలి. అది వీళ్ళ ఫార్ములా ఎట్లుంటుంది. వస్తుంది ఎక్కడ కూడా అంత సఫిషియెంట్ గా ఏం లేదు, ఎక్కువైపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో వస్తానంటే మున్సిపల్ చైర్మన్ ని వద్దని రచ్చరచ్చ చేశారు. కాబట్టి ఇక్కడ అంత ప్రశాంతంగా ఏం లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంలోకి వెళ్తే బానిస బతుకవుతుంది. వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి బానిస బతుకవుతుంది. ఎందుకు, అక్కడే ఉన్నటువంటి నాయకుడు డామినేటే చేస్తాడు కానీ ఏది నువ్వు పొమ్మంటారు. అధినాయకత్వం కూడా ఇట్లా వచ్చిన వాళ్ళకి లైఫ్ ఇద్దామని అనుకోదు ఇప్పుడు. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కి ఎంత కష్టపడ్డ తర్వాత ఎట్లా అనేటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారని. ఇదివరకు అట్లాంటి తప్పు చేశారు కాబట్టి ఈ దఫా అట్లాంటి తప్పు చేయమన్నారు కాబట్టి తీసుకోవట్లేదు. ఒక రకంగా ఆగాలంటే అట్లా ఆగాలి, ముందు అట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ ప్రభుత్వాలు వచ్చేయాలని చూసుకుంటున్నారు.